టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేశారు డాక్టర్ కె లక్ష్మణ్. ఎల్బీ నగర్ లో డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల పట్ల అచంచల విశ్వాసం కలిగి ఉంటారు. అంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం ఒక రాజకీయ పార్టీ. ఈ దేశంలో పేదరికం నిర్మూలింపబడాలని పలు దఫాలు ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాల్లో కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీల పట్ల, నాయకుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు, నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు ఓటు వేసిన తర్వాత వారికి నాయకుడు ఇచ్చినటువంటి మాట అమలు చేయలేని సందర్భంలో, వారికి నాయకుడు ఇచ్చినటువంటి మాట అమలు చేయని సందర్భంలో ప్రశ్నించలేనటువంటి అతి విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వంలో కనపడుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో కనపడుతూ ఉంది. కారణం ఏమిటంటే నేటి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ వారి మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని, మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాలు అయింది. సూపర్ 6 మాట ఎక్కడా కూడా కానరావడం లేదు. అంటే ఇది మోసం కదా? మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజల్ని అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? అధికారంలో రాకముందు నాకు అనుభవం ఉందన్నారు. మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయమేస్తుంది అన్నారు. నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత, అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా, అందలేదా? ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి? మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. గణపతి సచ్చిదానంద స్వామికి ఇతర పీఠాధిపతులకు పూలమాలలు వేసి గౌరవించారు. వారికి పుష్పగుచ్చాలు, పండ్లు అందించారు. గణపతి సచ్చిదానందకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను, పవిత్ర గ్రంథాలను బహుకరించారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి సీఎం చంద్రబాబుకు శాలువాలు కప్పి ఆశీర్వచనాలు పలికారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. కాగా చంద్రబాబుకు సచ్చిదానంద ఆశ్రమ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. గౌరవనీయులు పూజ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
గౌరవనీయులు పూజ్యులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ, ఈ సమావేశానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు దాన్ని ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికిచ్చారు. అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. వారి జీవితంలో మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం. ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం, నేను స్వామీజీకి ఒకటే హామీ ఇస్తున్నా. ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి. స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా కోసం రైతులు బిచ్చమెత్తుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన, దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులకు సంక్రాంతిలోపే రైతు బంధు పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. రేపటి కేబినెట్ సమావేశంలో రైతుకు భరోసా విషయంలో ప్రభుత్వం పిచ్చి నిర్ణయం తీసుకోవద్దన్నారు. డిసెంబర్ 3 నాడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. రూపాయి కూడా అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇయ్యలేదు. మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు 7,500 కోట్లు అవుతుండేనో, ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి, దాన్ని మళ్ళీ తర్వాత మేమిచ్చిన పైసలనే, మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ఒక్క రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవ్వకపోగా మీకు యాదకుండాలి వీళ్ళ మాటలు, వీళ్ళ డైలాగులు. ఇగో ఇది వీళ్ళు వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్. ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రైతులను, రాష్ట్రంలోని రైతులను రాజులు చేస్తాం, కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఎంత బిల్డప్ ఇచ్చిండ్రంటే, రైతు భరోసా కింద 15,000 ప్రతి ఎకరానికి ఇస్తాం, కౌలు రైతులకు కూడా 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం. ఇది వాళ్ళ డిక్లరేషన్. అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తాం, బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇక చాలా చెప్పిండ్రు కథలు. ఇక ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్. ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు, వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే చాటుతాడంత లిస్ట్ ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు
రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది, రైతుల ఊళ్ళలో ప్రమాణ పత్రమే అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రమే అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు. ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి అని చెప్పిండ్రు. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మొదటి బడ్జెట్లోనే అరకొర నిధులు కేటాయించింది. బీసీలకు మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అయితే హామీలు ఇచ్చారు, బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తామని బీసీల ఓట్లు పొంది సంవత్సరం కావస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించి జనాభాకు అనుగుణంగా మరి బడ్జెట్ లో నిధులు కేటాయించి వారి యొక్క అభివృద్ధికి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా దాని మీద కనీసం ఆలోచన చేయలేదు. ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం ఈ 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పిన మీరు మరి మొదటి బడ్జెట్ లో అరకొర నిధులు కేటాయించి బీసీలకు అన్యాయం చేశారు. అన్నిటికి మించి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు మీరు కల్పిస్తామని చెప్పారు. అది ఓట్లు సాధించుకోవడానికి మాత్రమే కాదని ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత మీదని. ఏదో నెపంతో ఆట వేసే ప్రయత్నం చేస్తే 42% అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి తప్పితే ఆ 42%లో కూడా మరి ముస్లింలను ఓబీసీలో చేర్చి ముస్లింల యొక్క వాటా తన్నుకొని పోతామంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదా ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు, మమతా బెనర్జీ అయితే కానివ్వండి లేదా కర్ణాటకలో కానివ్వండి, ముస్లింలను మొత్తం కూడా ఓబీసీలో చేర్పించి అసలు ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తా ఉన్నారు. హైదరాబాద్లో 34% రిజర్వేషన్ ఉన్నటువంటి ఓబీసీలకు ఇవాళ 150 డివిజన్లలో 50 డివిజన్లు బీసీలకు రావాల్సిన వాటాను ఇవాళ దాదాపు మరి 32 సీట్లు ఇవాళ బీసీల పేరు మీద ముస్లింలు తన్నుకొని పోతా ఉంటే, కాంగ్రెస్ ఓట్ల కోసం ఇవాళ బీసీల ప్రయోజన పణంగా పెడతా ఉంటే రాహుల్ గాంధీ మొసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. ఇవాళ బీసీల రిజర్వేషన్ మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఇవాళ ఊరేగిస్తే కాదు, రాజ్యాంగం యొక్క విలువలు కాలరాసినటువంటి చరిత్ర మీ కుటుంబానికి. బీసీల యొక్క గొంతు నొక్కింది మీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేయడమే కాకుండా దేశ చరిత్రలో 27 మందిని కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించింది ఓబీసీలకు. అది నరేంద్ర మోడీ ప్రభుత్వమే, భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రేవంత్ రెడ్డి గారు, గతంలో కేసీఆర్ గారు బీసీలను ఓటర్లుగానే వాడుకున్నారు. సమాజం అంతా కూడా చైతన్యవంతమైంది. బీసీల హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం ఇవాళ ఓబీసీ మోర్చా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నడుం బిగించి ఆనాడే సావిత్రిబాయి పులేకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 42% స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ దక్కే వరకు పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉంది. ఎల్బీ నగర్లో డ్రైనేజీ సమస్యలను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిష్కరించారు. ఎవరైనా ఉండాలి, మేము డైరీ తీసుకుంటున్నావా, మేము భూమి తీసుకుంటున్నావా, మేము అలా ట్రంక్ లైన్ కాదు, నీ నీళ్ళు కూడా పోతాయి కదా, నీ నీళ్ళు ఆపి ఏం చేస్తావు? కానీ బ్యాడ్ ఇప్పుడు రేపు నువ్వు ఉంటావు, రేపు ఇంకోరు ఉంటావు, ఏదేం చూస్తావు? మేమైతే కొట్టి పెట్టిపోతాం కూడా అట్లా కాదు. మా ఇష్టం అంటే మాకు మీ ప్రజలతో ఉన్నది. ఎవరైనా మేము దీన్ని ఎవరి అధికారం మనం చెప్పలేదు. ఎవరిని అడగాలి? నేను ఎవరిని అడగాలి? ఎవరు ఆయన ఎండి ఎవరు? నాకు నంబర్ మాట్లాడతా కదా.
సరే నాకు అర్థమైంది, నువ్వు చైర్మన్ ఉండి కూడా నువ్వు అనాసక్తత వ్యక్తం చేస్తున్నావు అర్థమైపోయింది. మీ సుఖేంద్రుడు కానీ కొడుకు నంబర్ ఇయ్యాలి, అదే ఇప్పుడు రాసుకుంటా అలమల్లేదు. ఎంపీ కదా 15 మీటర్లు చెప్పండి. అవునవును అంతా ఓనియాలి కానీ ఇది ఈటలా నేను మదర్ డైరీ కాడికి వచ్చినాయి. శివారెడ్డి నగర్ అని ఒకటి ఉన్నది. అయితే ఇక్కడ అప్పుడు డాడీ ఉన్నప్పుడు ఈ డైరీలోకి వెళ్ళి ఒక మంచి పెద్ద ట్రంక్ లైన్ వేసి 1200 mm ఎవరు మత్స్య రెడ్డి గారే ఇప్పుడు మీ నెంబర్ ఇచ్చింది. మాకు అది అధికారాలు లేవు సార్ మీరు అంటే నేను ఇక ఈ సింపుల్ ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక 2 పైపులు పడతాయి, దానికి ట్రంక్ లైన్కు కలపడానికి ఒక 2 పైపులు పడతాయి. పైపులు వేసుకోవడానికి ఇంత అర్థం చేసిన 2 నెలల నుంచి నేను కలబడుతున్నా. ఏం సిస్టమ్ నడుతుందో అర్థం కాక మీకు చివరికి మీకు ఫోన్ చేస్తున్నా. అది ట్రంక్ లైన్ అన్నాడు మీ డాడీ ఉన్నప్పుడు వేయించుంటారు. దానికి ఇక్కడి నుంచి వెళ్ళి కలపాలంటే ఒక 20 మీటర్లో 10-15 మీటర్లో ఉంటుంది. మేము ట్రంక్ లైన్ ఇళ్ళకి వెళ్ళి ఇప్పుడు డ్రైనేజ్ ట్రంక్ లైన్ మెదర్ డైరీలోకి వెళ్ళి ఉన్నది పెద్దది. ఎలక్ట్రానిక్స్ రంగంలో శాంసంగ్ కంపెనీకి ఎంతో గుర్తింపు ఉంది. అదే స్థాయిలో స్మార్ట్ ఫోన్ల తయారీలోని మంచి పేరు సంపాదించుకుంది. యాపిల్ ఐఫోన్కు ధీటుగా శాంసంగ్ ఫోన్లను తయారు చేస్తోంది. అదే సమయంలో సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా బడ్జెట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. అందులో 10,000 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ శాంసంగ్ ఫోన్లను టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్లోని 8,799కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్లో 6.7 అంగుళాలు డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అమెజాన్లోనే 8,748 ధరతో అందుబాటులో ఉంది. ఇందులో 6.6 అంగుళాల PLS LCD స్క్రీన్, 90 GHz రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తూ ఉంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ కెమెరాతో డ్యూయల్ కెమెరా ఉంటుంది. బడ్జెట్ ధరలో ఇది బెటర్ ఫోన్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఏపీలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని నెరవేర్చేందుకే సీఎం చంద్రబాబు మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యయనం నిమిత్తం ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటకలో పర్యటిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిని కర్ణాటక అధికారులను కలిశారు. వారితో సమావేశమై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై చర్చించారు. కర్ణాటకలో పర్యటన సందర్భంగా ఏపీ మంత్రులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఉచిత ప్రయాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ హాల్లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంటే మనం మొట్టమొదటి మహిళా టీచర్ ఆవిడని చెప్పుకోవాలి. అంటే విమెన్ ఎడ్యుకేషన్ మనకి ఇంత పెద్దగా అభివృద్ధి చెందింది అంటే పెద్ద ఎత్తున విమెన్
సావిత్రిబాయి పూలే గారి వల్లే జ్యోతిబా పూలే గారితో కలిసి ఆవిడ కూడా ఆ రోజుల్లో ఈ బాలికా విద్య అని చెప్పి పాఠశాల మొదలుపెట్టి చేయడం వల్లనే మొత్తం దేశమంతటా కూడా ఈ విమెన్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఉద్యమంగా తయారై ఆడపిల్లలు వచ్చి చదువుకోవడాలు ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఈ సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా విమెన్ టీచర్స్ మనం వాళ్ళని సత్కరించుకోవడం కానీ ఇది విమెన్ టీచర్స్ డేగా దీన్ని డిక్లేర్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. నెక్స్ట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ మరొక మహిళలు జరిగే కార్యక్రమం అని. సో జనరల్ గా ఉపాధ్యాయ దినోత్సవం అంటే పొద్దున్నే అండ్ చేసే ప్రోగ్రామ్ ఇది ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ కోసం వచ్చిన ప్రోగ్రామ్ కాబట్టి ఇది నెక్స్ట్ జిల్లా స్థాయిలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేశారు డాక్టర్ కె లక్ష్మణ్. ఎల్బీ నగర్ లో డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.